ఒక సామాజిక సేవా దినోత్సవం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈరోజు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుల దినోత్సవం. మరొకసారి చెప్తున్నా, స్వచ్ఛంద సంస్థల సేవా నిర్వాహకుల దినోత్సవం. అందరికీ మరొకసారి నమస్కారం. రామాయణపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకుల దినోత్సవాన్ని సందర్భంగా పురస్కరించుకొని అందరికీ తెలిసినటువంటి మహిళామణైన మన అనితారెడ్డి గారికి నమస్కారం. వారు నేను దాదాపు 2 సంవత్సరాలు చూస్తున్న వాళ్ళ సేవా కార్యక్రమం ఎన్నో చేస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజుల్లో స్త్రీ ముందుకు వచ్చి చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. మగవాళ్ళు చేయడమే కష్టం, అందులో ఆడవారు చేయడం అనేది ఇంకా చాలా కష్టంతో కూడుకున్న పని. అయినా కూడా ముందుకు వచ్చి చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు ఎంతోమందిని క్రోడీకరించి వాళ్ళందరినీ కలుపుకొని ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఒక మహిళామణికి ఈ సందర్భంగా మా ట్రస్ట్ తరఫున సన్మానం చేయడం అనేది మా కూడా గర్వకారణంగా చెప్పవచ్చు. అలాగే వారు అంగీకరించి మా సన్మానాన్ని గ్రహించిన సందర్భం కూడా వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. సేవ అనేది మనసు లోపలి నుంచి రావాలి. సేవ చేస్తానో చూడని చెప్పి మంత్రికి తెలియజేయడం అనేది సేవ అనబడదు. సేవ చేయడం అనేది నేను చేస్తానో చూడు అని చెప్పడం కాదు. కానీ సేవ చేసినప్పుడు ఎదుట వ్యక్తికి తెలియాలంటే ముఖ్యంగా పత్రికల మీడియా వాళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు. మనం డప్పగొట్టి రోడ్డు మీద చేసినా కూడా ఈ కార్యక్రమం చేసి తిట్టడానికి రౌతుడు కొడతారు. అలా కాకుండా మనం చేసే కార్యక్రమం ముందు మన ఆత్మతృప్తికి, అంటే మనం చేసేది సరి అయినది, మనం చేసేది సరి నీది, తప్పనిసరి చేయవలసింది ఎక్కడ అని మనం కనుక స్వచ్ఛందంగా మన మనసును కనుక తృప్తిపరచుకొని చేసినామనుకో అది మనకు మంచి అనిపిస్తుంది, ఎదుటి వ్యక్తికి కూడా మంచి. కానీ వీటికి సహకరించడానికి గాను ముఖ్యంగా పత్రికలు, అందులో ఇంకొకటి మీడియా వారు కూడా ప్రోత్సాహం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఎంతో మందికి తెలియజేస్తారు. పత్రికా ముఖ్యంగా ఒక 100 మంది పత్రిక చదివినా కూడా 100 మంది 100 మంది కూడా 50 మంది చూస్తారు. 50 మందిలో కూడా 25 మంది అన్నా ఆలోచిస్తారు. 25 10 మంది ఏంటి అనేది ఒక ఆలోచన వచ్చి లాస్ట్కి ఒకసారైనా చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా నేను చెప్పాలంటే ట్రస్ట్ పెట్టడానికి కారణం గత 20 సంవత్సరాల నుంచి నేను దాదాపు 200 కార్యక్రమాలు చేసినాను. స్వచ్ఛందంగా చేశాను. ఎవరైనా దాతలంగా ముందుకు వచ్చి వాళ్ళని తీసుకుని వాళ్ళ ద్వారా వాళ్ళ చేతులతోటి ఇప్పించిన, ఇప్పటికి కూడా ఇప్పిస్తున్నాను. ఇంకొకటి ముఖ్యంగా చెప్పాలంటే ఈ సందర్భంగా విధంగా నేను 12 సంవత్సరాల క్రితము ఒక బిఎంఎస్ స్టూడెంట్ని నేను దగ్గరగా తీసుకున్నాను. అంటే 7వ తరగతి నుంచి కిడ్నీ స్కూల్లో చదువుకున్న అబ్బాయి 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి వరకు 9వ తరగతి వరకు నేను అబ్జర్వ్ చేసిన అబ్బాయి క్లాస్ ఫస్ట్ వచ్చింది. 10th లోపల ఆ అబ్బాయికి నేను ఒక విషయం చెప్పాను, బాగా చదువుకుంటాను కదా, నేను చెప్పినట్టు నవోదయలో పోవాలి, నవోదయ సీట్ దొరకడం కష్టం కదా, నవోదయలు మంచి సాధించలేంటి అంటే ఏం లేదు, మనం చెయ్యాలి అని కనుక పట్టుదల ఉంది, ఏదైనా చేస్తామని ఆ అబ్బాయిని ప్రోత్సహించి నవోదయలు చదివిస్తే నవోదయ లోపల ఇంటర్మీడియట్ లోపల స్టేట్ ఫస్ట్ వచ్చింది. అయినా నేను ఏం చెప్పినంటే ఇంటర్మీడియట్ స్టేట్ ఫస్ట్ అనగానే 10th వేరే ఇంటర్మీడియట్ వచ్చా డిఫరెంట్ ఉంటుంది. 10th మామూలు ఉంటుంది. ఇంటర్ వచ్చిన తర్వాత నేను కాలేజీకి ఎక్కడనే ఇదల్లా ఎగిరేసినాం అనుకో, ఎందుకు ఎక్కడ రాకుండా అయిపోతామని చెప్పి అతనికి చాలా ఎట్లా అంటే ఒక నిజంగా చెప్పాలంటే ఒక న్యూరో ఏదైతే సైకాలజిస్ట్ ఎట్లనైతే ఆ డబ్బు పడ్డ వాళ్ళకి ఎట్లనైతే కౌన్సిలింగ్ ఇస్తాడు ఆ రూపంగా ఇచ్చి నేను నవోదయలో పంపిస్తున్న నవోదయలో సీట్ వచ్చింది. నాకు ఎంబీబీఎస్ చదవాలంటే సీట్ వస్తలేదు కదా, నన్ను ఎంబీబీఎస్ కాదు ఏది వచ్చినా అది మెడికల్ చేయాలి, ఎంబీబీఎస్ఏ కావాలనుకున్నాం అనుకో ఈ లైఫ్ క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే ఈ రోజు ఎంబీబీఎస్ ఎంతోమంది రోడ్డు మీద బజార్లో కూర్చొని లెక్క తిరుగుతాను, సరిగ్గా పైసలు అడుక్కొని ఇక నాకు వెళ్తలేదు ఏం లేదు అని ఎందుకు తీసుకుంటున్నారు. కాబట్టి ఏది వస్తే చెయ్యి, వెటర్ని వస్తే వెటర్ని, మామూలు వస్తే ఇంకా వ్యవసాయం తెచ్చింటే వ్యవసాయం చేయి, బిఎంఎస్ వస్తే బిఎంఎస్ చేయి, ఏది వస్తే జిఎంఎస్ అంటే అక్కడికి బిఎంఎస్ వచ్చిన తర్వాత ఆ అబ్బాయికి ఫీజు కట్టడానికి డబ్బు లేదు. వాళ్ళ నాన్న ఏంటి అంటే అగరబత్తులు అమ్ముకుంటారు, వాళ్ళ అమ్మ మామూలు హౌస్ వైఫ్, వీళ్ళు ఎఫ్సి. మరి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు రియంబర్స్మెంట్ ఓన్లీ బీసీ ఎస్టీ ఎస్సీలకు ఉన్నది. మరి నేను ఎట్లా అని అన్నాడు. నేను చెప్పిన బాబు మీకు నీ మొత్తం బిఎంఎస్ అయిపోయే వరకు మొత్తం కంపెనీ నేను దత్తత తీసుకుంటాను,
కానీ నువ్వు ఒక పని చేయాలి. ఏంటి తెలుసా, నువ్వు సెటిల్ అయిన తర్వాత నువ్వు ఇంకొకరికి నా లెక్కనే నువ్వు కూడా వాళ్ళని చదివాలి. నువ్వు చదివలేదనుకో అని అగ్రిమెంట్ రూపంగా రాసుకున్నావు. ఏమని అడ్వకేట్ దగ్గర పోయి స్టాంప్ పేపర్ మీద రాసుకున్నాం. ఏమని తెలుసా, నేను సెటిల్ అయిపోయిన తర్వాత నేను కూడా ఇంకొకరికి ఇస్తేనే కడతా అని చెప్పి స్టేట్మెంట్ అట్లా అగ్రిమెంట్ రాయించి నోటరీ చేయించి పెట్టుకున్నాం. ఎందుకంటే ఈ రోజులలో మనుషులతో స్వార్థపరులు, వాని పని అయిపోవాలి, ఇంకోటి నాకేంటనే భావన ఉన్న మనుషులు. కాబట్టి ఆ భయం అనేది భక్తి అనేది ఉంటుంది. కాబట్టి అక్కడ చేయడం వల్ల ఇంటర్మీడియట్ డిఎంఎస్లో స్టేట్ ఫస్ట్ వచ్చింది. హైదరాబాద్లో కూడా బూరుగుల రామకృష్ణ కాలేజీలో స్టేట్ ఫస్ట్ వచ్చింది. కానీ అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ ఏంటి ఒక మెంటల్ సైకో. ఎందుకు ఇంత కక్ష చెప్తానంటే ఆ అబ్బాయికి చాలా నిరుత్సాహపరిచింది. ఆ అబ్బాయి ఏమైపోయిందంటే, నేను స్టేట్ ఫస్ట్ వచ్చిన అప్పుడు అందరికల్లా డిఫరెంట్ కాలేదు, అయినా కూడా నేను చెప్పిన డిసప్పాయింట్ కాదు. అండ్ మెంటాలిటీ ఏంటంటే లేడీస్కు వాడు పెద్ద మొత్తం అందరిని పిలిచి చేస్తాడు కదా, మినిస్టర్ను ఎమ్మెల్యేను స్థానిక ఎమ్మెల్యే. అయినా డిసప్పాయింట్ కాదు, నువ్వు అవసరం లేదు, నిన్ను సన్మానం చేయకపోతే నీకు పట్టుదల అని చెప్పిన తర్వాత బిఎంఎస్ కంప్లీట్ అయ్యేంత వరకు నేను 3వ సంవత్సరంలో ఏం చెప్పిందంటే, ఈయన మన మీద ఆధారపడి చదవడం చెప్పని 2వ సంవత్సరం అయిపోయినాక 3వ సంవత్సరం లోపల మన వయసులో ఉన్నారా, మన వయసు బిఎంఎస్ స్టేట్ ఫస్ట్ వచ్చింది, మీరు ఏం చేస్తారని అన్నదానం చేస్తానా, గుళ్ళు కట్టించినా, నేను అది చేసినా ఇది చేసినట్టే మన స్టేట్ ఫస్ట్ వచ్చిన మన అబ్బాయికి ఏం చేస్తారు మీరు అన్నారు. మన అబ్బాయికి స్టేట్ ఫస్ట్ ఎక్కడదా చూడు, హైదరాబాద్ పేపర్లో పడ్డా చూసిన తర్వాత వెంబడే వాళ్ళు ఏమన్నారంటే, నేను ఒక 15,000 ఇస్తాను, నేను ఒక 5,000, నేను నాకు ఇవ్వద్దు, ఆ అబ్బాయికి ఇవ్వండి, ఆ అబ్బాయికి 15,000 తీసుకొని వస్తా, వాళ్ళ అకౌంట్లో వేయండి, మీరు నా చేతికి ఇవ్వద్దు. మంచి స్వార్థ బుద్ధి డెవలప్ అవుతుంది కనబడాలి, వానికి ఏం తీయాలని భావన వస్తుంది. కాబట్టి అలా కాకుండా వాళ్ళ అకౌంట్లో వేయించమని చెప్పిన. మీటింగ్ నాడు వాళ్ళందరూ నెలకు మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ ఇప్పిస్తే అక్కడ ఎవరంటే ఒకరు నేను 10,000 ఇస్తాను, నేను 5,000, నీ ఇష్టం ఇవ్వండి, వాళ్ళ అకౌంట్ వేయండి అని చెప్పి అట్లా చెప్పడం జరిగింది. ఆ అబ్బాయికి నేను సెకండ్ ఇయర్ తర్వాత థర్డ్ ఇయర్ ఎవరిని నమ్ముకోవద్దు, నువ్వు నమ్ముకొని చదివితే మాత్రం వ్యర్థం అవుతుంది. థర్డ్ ఇయర్లో నువ్వు ఏం చేయంటే ఒక 4 నీలాంటి విద్యార్థులను కూర్చుని ఉండి మీరు ఒకరు అన్నం వండాలి, ఒకరు కూర వండుకోవాలి, ఒకరు పనులు చేయాలి, ఇవన్నీ చేసుకుంటూ మీరు చదువుకుంటూ ఉండి నువ్వు ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టు. ఎందుకంటే నీ విద్య అనేది మర్చిపోవు నువ్వు. అలాగే తోటి వ్యక్తులకు కూడా నీలాగా తయారు చేయడానికి ప్రయత్నం చేయని చెప్తే అక్కడ 3rd ఇయర్ 4th ఇయర్ 5th ఇయర్ లాస్ట్ వరకు అయిపోయింది. ఆ అబ్బాయి పాస్ అయ్యిండు. తర్వాత ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పిన, నువ్వు బిఎంఎస్ అంటే ₹1 కూడా రాదు, నీకు తినడానికి కూడా దొరికే చాదాలంటే కూడా మా ఆటోలో నడుకోవాల్సి వస్తుంది. కాబట్టి అట్లా కాకుండా నువ్వు ఎండీ చేయమని చెప్పిన, బాగా స్టడీ చేయని చెప్పిన. ఎండీలో కూడా శల్య అంటే నిజం చెప్పాలంటే వరంగల్ ఒక జ్ఞానేశ్వర డాక్టరే శల్య చేసింది. అది రావడం చాలా టఫ్, 1000 ఒక్కరికి కూడా సీట్ రాదు. ఆ అబ్బాయికి శల్యలు వస్తే యూ హ్యావ్ బెటర్ డూ అండ్ నెక్స్ట్ యూ హ్యావ్ టు గో ఆన్ వాట్ యూ హ్యావ్ టు గివ్ ప్రామిస్ మీ దట్ యూ హ్యావ్ టు డూ డెఫినెట్ అని చెప్పి నేను చేస్తా అన్నాడు. ఆ అబ్బాయి చేసిన తర్వాత జాబ్ వచ్చింది. ఏం చేసిందంటే దగ్గర ఒక ప్రాంతం, మన వరంగల్ దగ్గర ప్రాంతం వస్తే ఇంకా చదువులు కూడా అక్కడ పిహెచ్లో 5-6 వచ్చలేరు పేజెట్లు. నాకు ఎంత విరక్తి ఉంటాను. ఏం కావాలన్నా అంటే నేను నా చదువు సరైన న్యాయం చేయాలని చెప్తానంటే అది ఇప్పుడు హైదరాబాద్కి వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా అక్కడ హైదరాబాద్లో చేస్తుంటే అక్కడ ఇప్పుడు దాదాపు ఓపీ 100-150. కాబట్టి ఆ అబ్బాయికి ఏమవుతుందంటే ఇప్పుడు మా డాక్టర్లకు ఎట్లుంటుంది అంటే పేషెంట్లను చూస్తా అంటే ఉత్సాహం వస్తుంది. గంట వరకు కూడా ఒకటి రాకపోతే సైకో అవుతాం మేము, పోయి అంగి గింపుకోవడం, లేకపోతే ఎంటికలు పీక్కోవడం, లేకపోతే అడవి చాలా ఆడడం, మంది ఆడవుతుంది. అట్లా కాకుండా ఆయన ఇవాళ సెటిల్ అయిపోయింది. నేను చెప్పిన నువ్వు ఎట్లయితే అయిపోయినావు, నువ్వు సెటిల్ అయిన తర్వాత నువ్వు అన్నమాట ఏదైతున్నావు అది కనుక నెరవేర్చకపోతే నేను కోర్టులో వేసి ఎగర ₹3 వడ్డీతో సహా వసూలు చేస్తా అని చెప్పాను. ఆ అబ్బాయి ఏం చేసిందంటే ఫస్ట్ నెల శాలరీ కాగానే ఇమ్మీడియట్గా పోయి వృద్ధాశ్రమంలో పడ్డారు. వృద్ధులందరికీ పనులు పంచేది అంటే డెఫినెట్లీ చేయండి అని చెప్పి నాకు సాటిస్ఫాక్షన్ అయిపోయినా. నేను చెప్పిన అప్పుడప్పుడు చెప్తున్నాను, బాబు నీ లోపల సంపాదించడానికి కొద్దిగా తీసి పక్కా పెట్టి నీలాంటి వాళ్ళు ఎటువంటి ఉంటారో వాళ్ళ గురించి ప్రోత్సాహంగా చెయ్యి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే జరుగుతుంది. మళ్ళీ ఇంకోసారి కూడా చెప్పిన, నువ్వు సెటిల్ అయిన తర్వాత డెఫినెట్గా నీలాగా ఒకరిని ప్రోత్సహించి చెయ్యి, వారికి కూడా నువ్వు చెప్పు, నువ్వు కూడా ఇంకొకరిని అట్లా చెయ్యాలని చెప్పు. అట్లా సమాజంలో కూడా ఒకరికి విశ్వసింటే సమాజం మొత్తం మంచి అవుతుంది. మనకు కల్మశాలు అనేటివి ఉండయి, అందరూ చదువు అనేది ఉంటుంది, చదువుతో పాటు సంస్కారం సభ్యత అని కూడా వస్తుంది. ఇవన్నీ చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా ఎందుకు చెప్తున్నంటే మేడం గారు చాలా స్ట్రగుల్ తోటి పైకెచ్చి స్వచ్ఛంద కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాయి అనేది నాకు ఇప్పటికీ కాదు, దాదాపు 25 సంవత్సరాలు తెలుసు. ఈరోజు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారతీయ చారిటబుల్ ట్రస్ట్ స్వచ్ఛంద దినోత్సవ సందర్భంగా
మరి ఒక స్వచ్ఛంద సేవకురాలిగా కొన్ని ఏళ్ళుగా సర్వీస్ చేస్తున్న నన్ను గుర్తించి వారు సన్మానించడం అనేది చాలా సంతోషంగా ఉందండి. మీరు సన్మానించడంతో నార్మల్గా అది సంతోషం కంటే కూడా బాధ్యతను ఎక్కువ పెంచుతుంది. సో ఇక నుండి కూడా మంచి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేవి చేయాలి అనేది ఆలోచన. భారతి చారిటబుల్ ట్రస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పాలి అంటే నాకు నిజంగానే చాలా ఇయర్స్గా తెలుసు. చాలా బలహీన వర్గాలకి తనకి తోచిన సేవ చేయడమే కాకుండా ఎటువంటి ఆర్భాటాలు ఎటువంటి అట్టహాసాలు లేకుండా వారు సర్వీస్ చేయడం అనేది ఇతరులకి స్ఫూర్తిగా నిలుస్తూ ఉంది. వారిని స్ఫూర్తిగా తీసుకుని కొంతమంది యువత కూడా ముందుకు రావడం నేను గమనించాను. అట్లాగే వారి సేవలని కొనియాడాలి అని అంటే మరి మాటలు సరిపోవు, వారి చేతుల ద్వారా చూపిస్తారు. కాబట్టి ఇవే సర్వీసెస్ ఇక ముందు కూడా చేయాలని వారికి నా సహకారం కూడా ఉంటుంది అని తెలియజేస్తూ, అందరితో ఎప్పుడైతే మనం కన్వర్జెన్సీగా ఉంటామో మరింత సమాజానికి మనం చేయగలుగుతాము. అటువంటి సర్వీసెస్ చేస్తున్న రాజేంద్ర ప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ వారిని అభినందిస్తూ, వారి కమిటీ మెంబర్స్ అందరినీ కూడా అభినందిస్తూ, ఈరోజు స్వచ్ఛంద సేవా దినోత్సవం సందర్భంగా చేయడము అంటే మిగతా వారిని కూడా చేయండి, సమాజ సేవకి ముందుకు రాండి అని పిలుపునివ్వడమే. వారు ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నందుకు వారిని అభినందిస్తూ, నాకు ఈ గౌరవ సన్మానం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.